శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతియై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ దత్తపురాణం ప్రథమ భాగంలోని 7వ అంశం ప్రహ్లాదుడు అజగరుడు సంవాదం. లోకతత్వాన్ని ప్రత్యక్షంగా దర్శించి తెలుసుకుందామనే అభిప్రాయంతో ప్రహ్లాదుడు సాధు సజ్జన బృందంతో బయలుదేరాడు. భూగోళం అంతా సంచరిస్తూ వింతలు విడ్డూరాలు తెలుసుకుంటూ సహ్యాద్రి పర్వతం చేరుకున్నాడు. అక్కడ కావేరీ నదిలో స్నాన సంధ్యలు గావించి నదీ తీరంలో ప్రకృతి సౌందర్యాన్ని చూస్తూ అల్లంత దూరాన నేల మీద పడుకుని ఉన్న ఒక మహర్షిని చూచాడు. ఆ మహర్షి శరీరం దుమ్ము కొట్టుకుని పోయి శరీరం నుంచి దివ్య తప కిరణములు పెళ్ళుబుకుతూ ఉన్నాయి. ఎవరి మహర్షి? ఎందుకు ఇలా నేల మీద పడి ఉన్నాడు? ఉలుకు పలుకు లేదు, కదలిక మెదలిక లేవు. సమీపంలో ఏ ఆశ్రమం కానీ కుటీరం కానీ లేవు. ఇది ఏమైనా వ్రతమా, నియమమా, లేదా ఇంకేదైనా ఉందా? తెలుసుకుందామని ఆ మహర్షి పాదముల చెంత కూర్చున్నాడు ప్రహ్లాదుడు. పాదములకు శిరస్సు ఆంచి నమస్కరించాడు. మృదువుగా ఆ పాదములను తన ఒడిలోనికి తీసుకుని మెల్లమెల్లగా ఒత్తుతూ మహానుభావా అని భయం భయంగా పలకరించాడు. ఆయన మెల్లమెల్లగా కన్నులు తెరిచి ప్రహ్లాదుని వంక ఏమిటి అన్నట్లు చూచాడు. ప్రహ్లాదుడు ధైర్యం తెచ్చుకొని ఇలా అడిగాడు, ఓ మహానుభావా, ఏమిటి మీరు ఇలా నేలపై పడి ఉన్నారు? శరీరం అంతా దుమ్ముతో కప్పిపోయి ఉంది. అంటే మీరు ఇలా చాలా కాలంగా నిశ్చేష్టులై ఉన్నారన్నమాట. ఇది ఏమైనా వ్రతమా లేదా నియమమా? చాలా చిత్రంగా ఉంది. లోకంలో ఏ ప్రయత్నమూ చేయకుండా మనిషికి ధనం లభించదు. ధనం లేకపోతే భోగాలు లేవు. అవి లేకపోతే శరీరం సముజ్వలంగా నిలిచి ఉండదు. ఇవన్నీ వదిలి మీరిలా రోజుల తరబడి నేల మీద పడి నిద్రపోతూ ఉన్నారు. అయినా మీ దేహం సముజ్వలంగా ప్రకాశిస్తూ ఉంది. ఇది చాలా ఆశ్చర్యకరం. దయచేసి ఈ వింత పద్ధతికి కారణమేమిటో తెలియచెప్పండి. ఎందుకిలా పడి ఉన్నారో చెప్పండి అని అన్నాడు. ప్రహ్లాద, నిజంగా నీకు తెలియకనే అడుగుతూ ఉన్నావా? నీవు శ్రీహరిని మెప్పించిన భక్తుడవు, తత్వవేత్తలలో అగ్రగణ్యుడవు. సత్ప్రవర్తనములో నీకు నీవే సాటి. ప్రవృత్తి నివృత్తి ఫలములను ఆధ్యాత్మిక దృష్టితో చూడగలిగిన వాడివి. అలాంటి నువ్వు ఈ ప్రశ్న వేయడం నాకు ఆశ్చర్యకరంగా ఉంది. అయినా అడిగావు కాబట్టి చెబుతాను. దీనివలన నీకు నాకు కూడా ఆత్మశుద్ధి కలుగుతుంది. ఆలకించు. కర్మలు ఆచరిస్తూ వాటి వల్ల కలిగే జన్మల ఫలాలు చూస్తూ ఈ సుడిగండంలో తిరిగి తిరిగి విసిగిపోయాను. ఇప్పుడు మానవ జన్మ ఎత్తాను. ఇది స్వర్గమోక్షాలకు ద్వారసీమ. ఇక్కడ పాపకర్మలు ఆచరిస్తే జంతు జన్మ లభిస్తుంది. పాపపుణ్యములు రెండూ చేస్తే మనుష్య జన్మ లభిస్తుంది. దుఃఖాలను తొలగించుకోవడానికి, సుఖాలను పొందటానికి మనుషులు ఏవేవో కర్మలు చేస్తూ ఉంటారు. వాటిలో లభించే అనుకూల వ్యతిరేక ఫలాలను పొందుతూ ఉంటారు. అసలు ఫలానుభవమే వద్దని అనుకున్నప్పుడు కర్మలను ఆచరించవలసిన పని ఏముంది? సుఖము ఆత్మస్వరూపం. భోగాలు అనేవి కల్పితములు, అశాశ్వతములు. ఈ జ్ఞానం కలిగిన తరువాత నేను ఇంక కర్మలను ఎందుకు ఆచరించాలి? అందువలన నిశ్చేష్టుడనై నిప్రయత్నుడనై పూర్వజన్మ సంచితాలైన ప్రారబ్ధ ఫలములను అనుభవిస్తూ ఇక్కడ పరుండి నిద్రిస్తూ ఉన్నాను. ఈ రహస్యం తెలుసుకోలేనివాడు తనలోనే నిక్షిప్తమైన నాచుతో కప్పబడిన సరోవరంలా ఉన్న సుఖరూప పురుషార్థాన్ని అందుకోలేక దాహార్తుడై ఎండమావుల వెంట పరిగెత్తుతున్న వాని వలె ఉన్నాడు. కర్మాచరణ వలలో చిక్కి
జన్మ పరంపరల వలయంలో సుడిగుండంలో తిరుగుతూ ఉన్నాడు. మోహం యొక్క మహిమ అటువంటిది. ప్రహ్లాద, ధనం వల్ల సుఖం కలుగుతుంది అన్నావు కదా, అది వట్టి భ్రమ మాత్రమే. దుఃఖమే తప్ప దానివల్ల సుఖం లేదు. సంపాదనలో దుఃఖము, దాన్ని కాపాడుకోవడంలో దుఃఖము, రాజ చోర శత్రు పుత్ర మిత్ర కళత్ర యాచకాదులు అపహరించుకుని పోతారేమోనన్న దుఃఖము, అనుక్షణము భయపడటమే. ధనికులకు నిద్రాహారములు ఉండవు. పైగా ఎవరైనా ఏ రకంగానైనా ఏ మూల నుండైనా వచ్చి అపహరిస్తారేమోనని నిరంతరం భయపడుతూ ఉంటారు. పైగా దీనికి తోడు వీరికి ప్రక్కనే ఉంటుంది అరిషడ్వర్గం సంతానంగా. అంచేత ధనం మీద, దాని మూలమైన భోగముల మీద అనురాగాన్ని వదిలివేయడం ఎంతో ఉత్తమం. ప్రహ్లాద, ఈ సృష్టిలో తేనెటీగ ఒకటి మరియు అజగరం ఒకటి నాకు గురువులు. ఎలా అంటే చెబుతాను విను. తేనెటీగలు అష్ట కష్టాలు పడి తేనెను సమకూరుస్తాయి. పుట్టలో లోభంతో తేనెను కూడబెడతాయి. ఎవడో వచ్చి పొగబెట్టి ఆ తేనెటీగల్ని చంపి పారద్రోలి ఆ తేనెను కాస్త అపహరించుకుని పోతాడు. తేనెటీగలకు మిగిలింది ఏమిటి చెప్పు? అలాగే మానవులు ధనం కూడబెడతారు, చివరకు దాని వలనే నశిస్తారు. అందువల్ల తేనెటీగల్ని చూచి వైరాగ్యం నేర్చుకున్నాను. ఇంకొకటి మహాసర్పం, కొండ చిల్వ ఉంది చూచావా? అది కదలదు, మెదలదు, అందుబాటులో ఉన్న ఆహారాన్ని మాత్రమే స్వీకరిస్తుంది. తనకై తాను సొంతంగా ప్రయత్నం చేయదు. ఏ తిండి దొరక్కపోయినా హాయిగా కడుపులో కాళ్ళు పెట్టుకుని పడుకుంటుంది. ఎన్నాళ్ళైనా ఈ అజగరము ఇలాగే పస్తులుంటుంది. ఈ అజగరాన్ని చూచి సంతుష్టిని నేర్చుకున్నాను. లేదని ఎవరిని అడగను, రాదని దుఃఖపడను, ఎవరు పిలిచినా ఆ అనను, ఏది ఇచ్చినా వద్దనను. నాకు సుఖమూ లేదు, దుఃఖమూ లేదు. విలువైన పట్టుబట్టలు కట్టినా, గుడ్డ పీలకలే ధరించినా, అసలు ధరించలేకపోయినా నా మనస్సుకి తేడా లేదు. పల్లకీ ప్రయాణాలు, కాలినడకలు నాకు ఒక్కటే. కర్పూర చందనములు రాసుకున్న, దుమ్ము ధూళితో ఉన్న నాకు ఒక్కటే. హంసతూలిక తల్పాల మీద పడుకున్న, పట్టుపరుపులపైన ఉన్న, బండరాతిపై ఉన్న, అవమానించిన, ఇచ్చినది తీపిదైనా చేదుదైనా ఒకేలాగా ఆదరిస్తాను. సగుణమైన నిర్గుణమైన, అధికమైన అల్పమైన నాకు ఒక్కటే. నాది సర్వ సమదృష్టి. దీనివలన సుఖదుఖాల భేదాన్ని చిత్తవృత్తిలో లయింపజేయగలిగాను. చిత్తవృత్తిని మనస్సులో, మనస్సు అహంకారములో, అహంకారాన్ని మాయలో, మాయను ఆత్మానుభూతిలో లయింపజేశాను. స్వ అనుభవంతో ఆత్మస్థితిలో ఏకనిష్టలో ఉంటున్నాను. ప్రహ్లాద, నీవు యోగ్యుడవు కనుక అతి గుప్తమైన నా ఆత్మ ప్రవృత్తిని నీకు తెలియజేశాను. ఇది చాలామందికి లోక విరోధంగా, శాస్త్ర విరుద్ధంగా కనిపిస్తుంది. కానీ నీవు అర్థం చేసుకోగలవు. ఆ సామర్థ్యం నీకు ఉంది అని గ్రహించాను కనుక చెప్పాను అని ముగించాడు. ఆ అజగర ప్రవృత్తిలో ఉన్న మహర్షిని చూసి ప్రహ్లాదుడు అమితానందంలో ఆ మహానుభావుణ్ణి సేవించి, అర్చించి, పూజించి సంపూర్ణ అనుగ్రహం పొంది వీడుకోలు తీసుకున్నాడు. ధర్మరాజా, ప్రహ్లాద అజాగురుల వృత్తాంతం విన్నావు కదా, దీనిలో ఆంతర్యం నీవు గ్రహించు అంటూ ముగించాడు నారదుడు. నాయన దీపక, విన్నావు కదా, యోగ విద్యా విశారదుడు అయిన దత్తయోగి యొక్క సిద్ధావస్థ ఇది అని వేదధర్ముడు చెప్పాడు. దీపకుడు ఆశ్చర్యంతో, గురుదేవా, చాలా శ్రద్ధగా విన్నాను. ఈ కథలో దత్తదేవుని ప్రస్తావన ఎక్కడా మీరు చెప్పలేదు. మరి మీరు ఇది దత్తుని సిద్ధావస్థ అంటున్నారు, ఇదేమిటో నాకు అర్థం కావడం లేదు, వివరించండి అని దీపకుడు సవినయంగా వేడుకున్నాడు. నాయనా దీపక, దీనిని నీవు అనుసంధానం చేసుకోవడంలో పొరపాటు పడుతున్నావు. మొట్టమొదటే చెప్పాను కదా, దత్తుడు యోగమాయను ఆశ్రయించిన అనేక రూపాలు ధరిస్తూ ఉంటాడని.
అదీగాక బ్రహ్మ నారదునికి చెప్పిన విషయం గుర్తు చేసుకో. తన పాదపద్మాలను సేవించిన కార్తవీర్య ప్రహ్లాద అలర్కులను దత్తదేవుడు ఆత్మవిద్య బోధించాడని బ్రహ్మదేవుడు చెప్పలేదు. వీటిని అనుసంధానం చేసుకుంటే దత్తుడు ఎవరో నీకే తెలుస్తుంది. ఆ వరుసలోనే యదువుకి దత్తుడు తత్వం ఉపదేశించిన వృత్తాంతం ఇప్పుడు చెబుతాను, ఆలకించు అంటూ వేదధర్ముడు మళ్ళీ ఇలా చెప్పడం ప్రారంభించాడు. నాయనా దీపక, దీనిని నీవు అనుసంధానం చేసుకోవడంలో పొరపాటు పడుతూ ఉన్నావు. మొట్టమొదటే చెప్పాను కదా, దత్తుడు యోగమాయను ఆశ్రయించి అనేక రూపాలు ధరిస్తూ ఉంటాడని. అదీగాక బ్రహ్మ నారదునికి చెప్పిన విషయం గుర్తు చేసుకో. తన పాద పద్మాలను సేవించిన యదు, కార్తవీర్య, ప్రహ్లాద అలర్కులకు దత్తదేవుడు ఆత్మవిద్య బోధించాడని బ్రహ్మదేవుడు చెప్పనే చెప్పాడు. వీటిని అనుసంధానం చేసుకుంటే దత్తుడు ఎవరో నీకే తెలుస్తుంది. ఆ వరుసలోనే యదువుకి దత్తుడు తత్వం ఉపదేశించిన వృత్తాంతం ఇప్పుడు చెబుతాను, శ్రద్ధగా ఆలకించు అంటూ వేదధర్ముడు మళ్ళీ ఇలా చెప్పనారంభించాడు. శ్రీ దత్తపురాణం 7వ అంశం సంపూర్ణం.